నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటున్నాం కదండి. అయితే ఈరోజు వచ్చేసి మనం కార్తీక పురాణం 22వ అధ్యాయం చదువుకోవాలి. చూడండి, 22వ అధ్యాయం కదా. దీనిలో వచ్చేసి కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక తత్వ రహస్యం. ప్రారంభం. పార్వతీదేవి భక్తితో శివుడికి నమస్కరించి ఇలా అడిగింది: ప్రభో, మీరు కార్తీక వ్రతము, దీపదానము, ఉద్యాపన గురించి విశదంగా చెప్పారు. ఇప్పుడు ఈ కార్తీక మాసం వెనుక ఉన్న తత్వరహస్యము, దీపారాధనలోని ఆధ్యాత్మిక భావం గురించి చెప్పండి. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో, జ్ఞాన ప్రకాశంతో ఇలా వివరించాడు: కార్తీక మాసం తత్వం. శివుడు అన్నాడు: గౌరీ, కార్తీక మాసం అనేది కేవలం పూజాకాలం కాదు. ఇది ఆత్మ ప్రకాశంకు దారి తీసే నెల. ఈ మాసంలో భక్తుడు వెలిగించే దీపం అతని లోపల ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తుంది. దీపం అంటే కేవలం నూనెతో వెలిగించే దీపమే కాదు. అది జ్ఞాన దీపం, భక్తి దీపం, వివేక దీపం. కార్తీక మాసం ఆ జ్ఞాన దీపాన్ని వెలిగించమని భక్తులకు ఆజ్ఞాపిస్తుంది. తులసి మరియు దీపం యొక్క ఆధ్యాత్మిక సంబంధం శివుడు వివరించాడు. తులసి దళం పవిత్రతకు చిహ్నం, దీపము జ్ఞానానికి చిహ్నం. ఈ రెండింటినీ కలిపి పూజించినప్పుడు ఆ భక్తుని హృదయం శుద్ధమవుతుంది. అప్పుడు భగవంతుడు అతని మనసులో నివసిస్తాడు. దీపదాన మహిమ. దీపదానం అంటే భౌతిక అంధకారాన్ని తొలగించడం కాదు, అది ఆత్మలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించడమే. దీపం వెలిగించడం ద్వారా భక్తుడు తన మనసులోని కామ, క్రోధ, లోభ, మోహ అనే చీకటిని పారద్రోలి పరమశివుని కాంతితో ఏకమవుతాడు. శివుడు చెప్పాడు: ఒక దీపం వెలిగించిన పుణ్యం అపారం, 100 దీపాలు వెలిగించినా అది సర్వలోక కాంతి అవుతుంది. కార్తీక మాసం మరియు ఆత్మశోధన. శివుడు పార్వతీదేవికి చెప్పాడు: ఈ మాసం భక్తునికి ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన బ్రాకెట్లో చేసే సమయం. సత్యం, అహింస, దయ, దానం, క్షమ, జపం, దీపదానం ఇవే కార్తీక వ్రతపు సారాంశాలు. ఈ మాసంలో భక్తుడు తనలోని శివత్వాన్ని కనుగొనాలి. అంతేకాకుండా ప్రతి జీవిలో శివస్వరూపం ఉందని గ్రహించాలి. ఫలప్రదాత. కార్తీక మాసంలో ఒక పుష్పం సమర్పించినా, ఒక దీపం వెలిగించినా, ఒక మంత్రం జపించినా అది బ్రహ్మయజ్ఞ ఫలానికి సమానం. దీని వలన భక్తుడు జన్మ మరణ బంధనాల నుండి విముక్తి పొంది కైలాసానందాన్ని అనుభవిస్తాడు. శివుడి చివరి ఉపదేశం. శివుడు అన్నాడు: గౌరీ, కార్తీక మాసం అనేది భక్తి, జ్ఞానం, కర్మ, త్యాగం అన్నిటి సమన్వయం. ఈ మాసంలో భక్తుడు పాపరహితుడవుతాడు. దీపదానం వలన అజ్ఞానం దహనమవుతుంది. తులసి పూజ వలన మనసు శుద్ధమవుతుంది. జపం వల్ల మనసు శాంతమవుతుంది. ఇవన్నీ కలిపి భక్తుని శివత్వం వైపు నడిపిస్తాయి. పార్వతీదేవి కృతజ్ఞత. పార్వతీదేవి నమస్కరించింది: ప్రభో, మీ తత్వబోధ వల్ల ఈ మాసం యొక్క గౌరవం భూలోకమంతా వ్యాప్తి చెందుతుంది. ప్రతి భక్తుడు దీపం వెలిగించినప్పుడు ఆ కాంతి మీ కాంతి అవుతుంది. శివుడు సంతోషంగా పార్వతీదేవిని ఆశీర్వదించాడు. ఈ తత్వజ్ఞానం వినినవారు, చదివినవారు లేదా ఇతరులకు చెప్పిన వారు కూడా నిత్యానందాన్ని పొందుతారు. 22వ అధ్యాయం సారాంశం. ఫస్ట్ పాయింట్, కార్తీక మాసం ఆత్మ ప్రకాశానికి ప్రతీక. 2వ పాయింట్, దీపదానం = అజ్ఞాన చీకటి నాశనం. 3వ పాయింట్, తులసి పూజ మనోశుద్ధి.
4వ పాయింట్, కార్తీక మాసంలో చేసిన చిన్న పుణ్యము మోక్షదాయకం. 5వ పాయింట్, దీని తత్వరహస్యం ప్రతి జీవిలోని శివత్వాన్ని తెలుసుకోవడం. ఉపసంహారం, ఇలా కార్తీక పురాణంలోని 22వ చివరి అధ్యాయం ముగుస్తుంది. ఇక్కడ బ్రాకెట్లో చివరనుంది, ఇది 22వ అధ్యాయం ముగుస్తుంది. ఇది మోక్షమాసం, పాపక్షయ మాసం మరియు శివప్రియ మాసంగా పరిగణించబడింది. ఎవరు ఈ పురాణం వినినా, చదివినా లేదా ఇతరులకు చెప్పినా వారు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. 22వ రోజు అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.